శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మే మాసంలో కుంభరాశి ఎలా ఉందో తెలుసుకుందామా. ధనిష్ట 3-4 పదాలు, అలాగే శతభిషం 1-2-3-4 పదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుంది. గ్రహ సంచారం బాగుంది. అందరికీ అన్ని విధాల అన్ని రకాలుగా బాగుంది. గత 3 నెలలుగా బాధపడ్డారమ్మా కుంభరాశి వారు. ఆ బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోయాయని చెప్పుకోవచ్చు. మబ్బు వీడినట్లు విడిపోయాయని చెప్పుకోవచ్చు. ఏంటి గురువుగారు మీరు అన్నీ ఇలాగే చెప్తున్నారంటే, అంతే మరి ఉన్నదే చెప్తాం మేము. ఎలా చెప్తాను ఉన్నదే చెప్తాం. కంగారు పడకండి, బాగుంది. అలాగే దంపతుల మధ్య సఖ్యత బాగుంటుంది, కుటుంబ సఖ్యత బాగుంది, మీ సంతానం బాగుంటుంది. చదివే వాళ్ళు అయితే చక్కగా చదువుతారు. ఒకవేళ ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగం వస్తుంది. వివాహ ప్రయత్నం చేసేవాళ్ళు వివాహం అవుతుంది. ఇక మీకు ఆర్థికంగా బాగుంటుందమ్మా. ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. రావాల్సిన ధనం చేతుకుంటుంది సమయానికి. అలాగే మీ రుణాలు కూడా తీరుస్తారు. గృహ నిర్మాణం చేపడతారు. వాహన యోగం కనిపిస్తుంది. మీకు శత్రు జయం, కార్యజయం, సంకల్ప సిద్ధి, అలాగే వ్యవహార జయం, కార్యసిద్ధి, అభిష్ట సిద్ధి. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు. మీరు విజయవంతం అవుతారు. అలాగే కొత్త వ్యవహారాలు శ్రీకారం చుడతారు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. మిమ్మల్ని గౌరవిస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు పొందుతారు. అలాగే వ్యవహారాలు సెటిల్మెంట్ అవుతాయి. అయితే దేని మీదన్నా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే పెట్టుబడి విషయంలో జాగ్రత్త. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టండి. అలాగే అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. ముఖ్యంగా మీరు ఈ మాసం కుంభరాశి వారు గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు. పెద్దవాళ్ళని గౌరవించండి. అలాగే అబద్ధ శాసనం చెప్పొద్దు. సాక్షి సంతకం చెయ్యవద్దు. మీ పని అనేది మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. ఉత్సాహంగా ఉండండి. మనోనిబ్బరంగా ఉండండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. సినిమా టీవీ రంగంలో ఉన్న వరకు బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. గతంలో చాలా బాధపడ్డారు రాజకీయ నాయకులు, కానీ ఇప్పుడు పర్వాలేదు. గతంలో కాస్త కొంతమంది పదవులు పోగొట్టుకున్నారు, కానీ మీకు ఇప్పుడు పోగొట్టుకున్న పదవి మరి మీ పదవి మీకు వస్తుంది, మీకు వస్తుందండి. అయితే ఆరోగ్యం జాగ్రత్త అండి. ప్రయాణ విషయం జాగ్రత్త. మీకు శత్రువులు ఉంటారు, జాగ్రత్త. మిగతా విషయాలన్నీ బాగున్నాయండి. ఇక వివాహం అయ్యి అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకొని వివాహ ప్రయత్నాలు మీరు సక్సెస్ అవుతారు. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మంచి లాభాలు వస్తాయండి. మీకు కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీ రావచ్చు. మీకు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ సలహా తీసుకుంటారు. వాళ్ళు సక్సెస్ అవుతారు. మీకు స్థల మార్పు కనిపిస్తుందండి. ఇక ఈ యొక్క రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నాత్తు ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పిన జరిగిన, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తారు. అందువల్ల మీరు దయచేసి గమనించండి. మీకు ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంది, మీరు మా ఆఫీస్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క మే మాసంలో
కుంభరాశి వారికి నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటయ్యా అంటే మీరు ఎక్కువ శివ ఆరాధన చేసుకోవాలి. శివాలయంలో అభిషేకాలు సోమవారంలోనే చేయించుకోవాలి. లేదా ప్రదోష వేళలో అంటే సోమవారం సాయంత్రం ప్రదోష వేళలో వెళ్ళి శివుడికి అర్చన చేయించుకోవాలి. అలాగే ఒక శనివారం రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోవాలి. వీలైతే మీరు శని భగవాను యొక్క స్వయంభూ క్షేత్రాలు వెళ్ళి ఒక శనివారం రోజున పూజ చేయించుకోండి. అలాగే శివాలయంలో అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి. మీరు స్వయంపాకం దానం చేయండి. ఇకపోతే మీరు ఎక్కువ అంటే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళి ఆకు పూజ చేయించండి. అలాగే ప్రదక్షిణలు స్వామివారికి ప్రదక్షిణ ఇష్టం కాబట్టి 5 కానీ 11 కానీ 21 కానీ 27 కానీ 108 కానీ ప్రదక్షిణ చేసుకోండి. రామనామ మంత్రం ఎక్కువ చేసుకోండి. తర్వాత మీరు హనుమాన్ చాలీస, హనుమాన్ దండకం ఇవి చదువుకోండి, లేదంటే వినండి. ఎందుకంటే కుంభరాశి వారు ఏ నర్సన్లు ఉన్నారు కాబట్టి చక్కగా మీరు నేను చెప్పిన ఈ పరిహారాలన్నీ చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే గోవుకి గడ్డి వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెరుగన్నం పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, భిక్షగాలకి ఆహారం పెట్టండి, పెరుగన్నం పెట్టండి, మజ్జిగ పొట్లాలు ఇవ్వండి, లేదా మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవ్వండి. అలాగే ఇది ఎండాకాలం బాటసార్లు ఆకలి అంటే అన్నదానం చేయండి, మంచినీళ్ళ దానం చేయండి. అన్ని దానాలకల్లా అన్నదానం మంచినీళ్ళ దానం చాలా మంచిది. దాహం తీర్చండమ్మా చాలా మంచిది. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు హోమాలు తపాలు జపాలు చేసినా అవి మనకి కొన్ని పూర్వజన్మ పాప కర్మలు అడ్డుతాయి. అందుగురించి ఈ రకంగా దానాలు చేసుకోండి, మన చేతులు కడుక్కోండి. దానాలు చేసుకుంటే మీకు కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇక నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతు, శుభమవతు, స్వస్తి.